తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో పట్టుబడిన ఇద్దరు మహిళా మావోయిస్టులను సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ నేతృత్వంలో పోలీసులు, మహిళా ఎస్ఐ, మరికొంతమంది ఎస్కార్ట్ సిబ్బంది మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో కేసు పత్రాలు సమర్పించిన అనంతరం జడ్జి షేక్ షరీన్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పట్టుబడిన ఇద్దరు మహిళా మావోయిస్టుల పేర్లు అనుష, అంకితగా చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2వ విడతగా ఉంగుటూరు నియోజకవర్గంలో 20,000 మంది రైతులకు 12,73,00,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా 2,000, రాష్ట్ర వాటా 5,000 చొప్పున మొత్తం 7,000 జమ చేయడం జరుగుతుందన్నారు. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్ల రూపాయలు, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిసి 7,000 రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రైతులకు కానీ హాజరైనటువంటి కూటమి కుటుంబ సభ్యులకు కానీ అధికారులకు కానీ మనం అందరం కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు బ్రహ్మాండంగా సహకరిస్తా ఉన్నారు. ఒక్కొక్క కార్యక్రమం అమలు చేసుకుంటూ ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం, ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ఇబ్బందిని తీర్చుతున్నటువంటి సందర్భాన్ని మనం ముఖ్యంగా అధికారులు కానీ మనం కానీ ప్రజలందరికీ కూడా తెలియజెప్పి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. ఒకసారి 7,000, ఇంకొకసారి 6,000 చొప్పున రైతు సోదరులందరికీ కూడా జమ చేసే విధంగా ఒక పాలసీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆల్రెడీ మనం ఒక 7,000 రైతు సోదరులు జమ చేసాం. మళ్ళీ 2వ విడతకు కూడా ఈ రోజు కూడా 7,000 జమ చేసి 14,000ని రైతు సోదరులకి అందరికీ కూడా ఈ రోజు అందుతాయి. అలాగే మనకి ఈ రోజున మన ఉంగుటూరు నియోజకవర్గంలో 20,000 మంది రైతులకు 12,73,00,000 మనం లబ్ధి చేకూరుతుంది. మనకి ఈ వ్యవసాయం ద్వారా అంటే రైతు అందరికీ కూడా ఆర్థికంగా సహాయపడేటట్టు, వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా తీర్చిదిద్దేటట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం, అంటే మనం ఈ రోజున రైతును రాజులా చేసే 5 విధానాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం మనకి ముందుకు తీసుకెళ్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో సంచలన హత్య జరిగింది. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ పార్వతి అనే మహిళను ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునుల్మి హత్య చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనపై విచారణ ప్రారంభించారు. ఘటనపై సీఐ బ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వివాహ బంధంలో పిల్లలు లేకపోవడం, మనస్పర్ధల కారణంగా వీరు దూరంగా ఉంటున్నారని తెలిపారు. లక్ష్మీ పార్వతి వేరే వ్యక్తితో కలిసి ఉంటున్నారని, ఇదే క్రమంలో భర్త వచ్చి ఆమెను గొంతునుల్మి హత్య చేశాడని సీఐ పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. సుమారు 3:45 మధ్యాహ్నం 3:45 ఆ టైంలో
మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఒక మర్డర్ ఒకటి జరగడం జరిగింది. భార్యని భర్త హత్య చేయడం జరిగింది. కిలిమి లక్ష్మీ పార్వతి అనే మహిళ, మచిలీపట్నం చెందిన మహిళని ఆమె భర్త అయినటువంటి శంకర్ రెడ్డి వచ్చేసి గొంతు పిసికి ఆమెను అతని కిరాతకంగా చంపడం జరిగింది. వీరికి సుమారు 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అయితే ఒక 5 నెలల క్రితం వీరికి భార్యాభర్తలకు ఇద్దరు గొడవయ్యి ఈవిడ కాకాని వచ్చి ఇక్కడ దేవమహేష్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఎర్రబాలెంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఈ దేవమహేష్ మరియు ఈ లక్ష్మీ పార్వతి ఇద్దరు కలిసి జీవించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆమె అసలు భర్త అయినటువంటి శంకర్ రెడ్డి ఈరోజు ఎర్రబాలెం వచ్చేసేసి ఆమెని ఒకసారిగా లాక్కొని వచ్చేసి కింద ఫ్లోర్లో ఒక రూమ్లో బంధించి ఆమెను థ్రాట్లింగ్ చేసి ఘోరంగా చంపడం జరిగింది. సో వివరాలు తెలుసుకొని ఇప్పుడే నేను మా ఎస్ఐ గారు సీన్కి రావడం జరిగింది. ముద్దాయిని త్వరలో పట్టుకొని అతను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం అతని మీద తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను. తాను చిన్నతనంలోనే తమిళ భాష నేర్చుకుని ఉండాల్సిందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సేంద్రియ రైతుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఓ రైతు నాయకుడి తమిళ ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుందని, కానీ అది పూర్తిగా అర్థం కాకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నప్పుడే తాను తమిళం నేర్చుకుని ఉంటే బాగుండేదని అనిపించిందని పేర్కొన్నారు. ఇదే వేదికపై నుంచి ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తాజా విడత నిధులను విడుదల చేశారు. भाई बहनों, कोयम्बटूर की इस पावन धरती पर सबसे पहले मैं मरुदमलई के भगवान मुरुगन को प्रणाम करता हूं। कोयम्बटूर कल्चर, कंपैशन और क्रिएटिविटी की भूमि है। ये शहर अपनी दक्षिण भारत की उद्यम शक्ति का पावर सेंटर है। यहां का टेक्सटाइल सेक्टर देश की इकोनॉमी का बहुत बड़ा कंट्रीब्यूटर है और अब तो कोयम्बटूर एक और मायने में विशेष बन गया है। यहां के भूतपूर्व सांसद सीपी राधाकृष्णन जी अब उपराष्ट्रपति के तौर पर हम सबका मार्गदर्शन कर रहे हैं। नेचुरल फार्मिंग एक ऐसा विषय है जो मेरे दिल के बहुत करीब है। मैं तमिलनाडु के सभी किसान साथियों को साउथ इंडिया नेचुरल फार्मिंग समिट के इस अभूतपूर्व आयोजन के लिए शुभकामनाएं देता हूं। और अभी मैं प्रदर्शनी देखने गया था। मुझे बहुत किसानों से बातचीत करने का सौभाग्य मिला। कोई मैकेनिकल इंजीनियरिंग करके पीएचडी करके खेती कर रहा है, कोई नासा में चंद्रयान का काम करते करते छोड़ करके खेती कर रहा है और खुद खेती करता है। इतना ही नहीं, अनेक किसानों को वो तैयार कर रहे हैं, नौजवानों को ट्रेन कर रहे हैं। मुझे आज सार्वजनिक रूप से स्वीकार करना होगा, अगर मैं आज इस कार्यक्रम में न आया होता तो मैंने मेरी जिंदगी में बहुत कुछ गंवाया होता और आज मैंने यहां आकर के बहुत कुछ सीखा है। मैं अब मन से तमिलनाडु के किसानों की जो हिम्मत है, परिवर्तन को स्वीकार करने की उनकी जो ताकत है, उसको 100 सलाम करता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాయలసీమను పారిశ్రామిక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ. బాలకృష్ణ ఆదేశాలతోనే హిందూపురం వైసీపీ కార్యాలయం ధ్వంసం. మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక ఆగ్రహం.
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సేంద్రియ రైతుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ. ఓ రైతు నాయకుడి తమిళ ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.